ఇండియన్ ఆర్మీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన యూట్యూబర్ అన్వేష్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇండియన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉండదంటూ అన్వేష్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే లంచగొండి దేశం ఏదైనా ఉందంటే అది భారత్ అంటూ పహల్గామ్ ఉగ్రదాడికి కారణం కూడా ఇండియన్ ఆర్మీనే అంటూ సంచలన ఆరోపణలు చేశారు అన్వేష్. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా యుద్ధం చేస్తాడా? తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని, యుద్ధం వస్తుందంటూ యూట్యూబ్ లో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారంటూ అన్వేష్ ఓ రేంజ్ లో రెచ్చిపోయి మరీ మాట్లాడాడు. పహల్గామ్ ఉగ్రదాడికి ముమ్మాటికి భారత్దే తప్పు అని అన్నాడు అన్వేష్. ఉదాహరణకు, నేను ఇంటికి తాళం వేయడం, కుక్కని కట్టడం కూడా మర్చిపోయాను. కుక్కెటో వెళ్ళిపోయింది. టైం చూసి దొంగలు పడి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిది? ఇంటికి తాళం వేయలేదు కాబట్టి ఖచ్చితంగా నాదే. ఇక్కడ కూడా తప్పు భారత్దే. మన ఆర్మీ వ్యవస్థ ఫెయిల్ అయిందని అన్వేష్ తెలిపాడు. అప్రమత్తంగా లేని టైం చూసి పాక్ ఉగ్రవాదులు దెబ్బ కొట్టారని, వాళ్ళకి తినడానికి తిండి లేకపోయినా కూడా మన దేశం ఎప్పుడు నాశనం అవుతుందా అని చూస్తూ ఉంటారు. అదే చేశారంటూ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను సమర్థిస్తూ యూట్యూబర్ అన్వేష్ వీడియో చేశాడు. అయితే పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు చూడరా ఇండియా ఆర్మీ దెబ్బ ఎలా ఉందో అంటూ కామెంట్స్ చేస్తూ ఇంకోసారి నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడితే దేశం నుంచి తరిమి కొడతామంటూ యూట్యూబర్ అన్వేష్ ని గట్టిగానే హెచ్చరిస్తున్నారు నెటిజన్లు.